ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు భద్రత లేకుండా వస్తే ప్రజలు వారిని చెప్పుతో కొట్టే పరిస్థితి ఉందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నేత వైఎస్ జగన్ అంటున్న వాసుపల్లి గణేష్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న సూపర్ 6 హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకపోవడంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ కూటమి నేతల పనితీరుని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా సూపర్ 6 హామీల విషయంలో ప్రజలు మోసం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు డైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వితౌట్ పోలీస్ ఫోర్స్ కానీ రోడ్డు మీదకి వెళ్తే చెప్పు పెట్టి కొట్టేలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే దే చీటెడ్, షియర్ చీటింగ్ అంటారు అన్నమాట దీన్ని. ఇంతకంటే మోసం ఇంకోటి లేదన్నమాట. అంటే ఒక్కొక్క ఇంట్లో వెళ్ళి దొంగలు పడి దోచుకునే మాదిరిగా అయిపోయింది వాళ్ళ మేనిఫెస్టో. ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఇప్పటికే సుమారు ఎందుకంటే ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో కరోనా ఉన్నా కానీ 2,75,000 కోట్ల రూపాయలు కేవలం పథకాల రూపంలో నేరుగా వాలంటరీ వ్యవస్థతో ప్రతి ఇంటికి కూడా, ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా చేరవేస్తారన్నమాట. అంటే అప్రాక్సిమేట్లీ 1 ఇయర్కి నియర్ అబౌట్ 60 crores, ఒక సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. అంటే గత 8 నెలల్లో మీరు 60,000 కోట్ల రూపాయలు ప్రజల వద్ద నుండి దోచుకున్నారు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల. వై? కరోనా వంటి సంక్షోభ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచేస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని కూటమి ప్రభుత్వం వెంటనే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.